గత భాగంలో పంచబ్రహ్మాసన స్థిత అంటే ఏమిటో చూశాం కదా. ఇక ఈ వీడియోలో కదంబవనం గురించి తెలుసుకుందాం. శ్రీ లలితా సహస్రనామంలోని 59వ నామమైన మహాపద్మాటవీ సంస్థ అంటే ఏమిటో చూద్దాం. గొప్ప పద్మాలు గల అడవియందు ఉన్నటువంటి అమ్మవారు అని ఈ నామానికి అర్థం. రుద్రయామళం ప్రకారం బ్రహ్మాండానికి పైన 3 లక్షల యోజనాల పొడవు గల మహాపద్మములతో కూడిన అడవి ఉంది. అక్కడ అమ్మవారు కొలువై ఉంటారు. లలితాస్తవరత్నంలో ఇంకో మహాపద్మాటవి గురించి చెప్పబడింది. చింతామణి గృహం చుట్టూ 10 తాడి చెట్ల పొడవున్న ఆకులు గల అడవి ఉంది. 1 యోజనం ఎత్తుగల కాడలతో ఉంటుంది ఆ అడవి. 5 తాడి చెట్లు పొడవు కలిగి దట్టమైన కేసరాలతో ఉంది. ఆ పద్మాలు ఎప్పుడూ మకరందంతో కూడి ఉంటాయి. వాటి కోసం తుమ్మెదలు గుంపులుగా వస్తాయి. మంచి గంధపు పరిమళాలను పద్మాలు వెదజల్లుతూ ఉంటాయి. గాలిలోకి లేచే పిప్పొడి వనమంతా వ్యాపించి అడవిని పసుపచ్చగా మార్చింది. ఇట్టి పద్మాటవిని మేము సేవిస్తున్నాము అని దుర్వాసుడు చెప్తున్నాడు. మన శరీరంలోని బ్రహ్మరంధ్రంలో ఉండే సహస్రాల దళ పద్మమే మహాపద్మాటవి అంటే. సహస్రార పద్మం 8 దళాలు గల పద్మం. ప్రతి దళంలో 125 రేకులుంటాయి. అలా 8 దళాలు కలిపి 1000 రేకులుంటాయి. ఈ 8 దళాలు 8 దిక్కుల వైపు తిరిగి ఉంటాయి. స్వచ్ఛాంధ్రతంత్రం ప్రకారం మానవ శరీరంలో బ్రహ్మరంధ్రమందున్న 1000 రేకులు గల మహాపద్మము తలక్రిందులుగా అంటే అధోముఖంగా ఉంటుంది. ఇదే అమ్మవారి నివాసస్థానం. అలాగే బ్రహ్మాండ మండలాన్ని మహాపద్మాటవితోనూ పిండాండ మండలాన్ని సహస్రార పద్మముతోనూ పోల్చి అరుణోపనిషద్ భాష్యము వ్యాఖ్యానిస్తోంది. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు ఇలా చెప్తున్నారు. ఓ తల్లి, చంద్ర సూర్యాగ్ని రూపమై సూక్ష్మమై దీర్ఘమై మెరుపువలే ఉండే నీ సాధాక్య కళను మలినములేని మనసుతో ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు పరమాహ్లాదముగా భావిస్తారు. ఈ సాధాక్య కళనే చిత్కళ అని కూడా అంటారు. శ్రీ లలితా సహస్రనామంలోని 60వ నామమైన కదంబవనవాసిని అంటే ఏమిటో చూద్దాం. కదంబవనము అంటే కడిమి చెట్ల యొక్క తోటలు. అటువంటి కడిమి చెట్ల యొక్క తోటలలో అమ్మవారు నివాసముంటారుట. భైరవయామళం లేదా రుద్రయామళం ప్రకారం సుధాసాగరమే శ్రీచక్రంలోని బిందుస్థానము. అందులోని పంచత్రికోణాలే కడిమి చెట్లు. వాటి మధ్యలో రత్నమండపం, ఆ మండపం మధ్యలో చింతామణి గృహం ఉన్నాయి. ఇక్కడే అమ్మవారు ఉంటారు. దేవీ భాగవతం ప్రకారం బంగారు ప్రాకారము మరియు వెండి ప్రాకారము మధ్య 7 యోజనాల వెడల్పు గల భూమి ఉంది. దానిలో 14 యోజనాల ఎత్తుగల కదంబ వృక్షాలు ఉన్నాయి. శ్రీమన్నగరంలో మొదటిగా నానావృక్ష మహోద్యాన వనము అనే ఆవరణ ఉంటుంది. దాని తర్వాత సంతాన కల్పవృక్ష వన ఆవరణ, హరిచందన కల్పవృక్ష వన ఆవరణ, పారిజాత కల్పవృక్ష వన ఆవరణ, కాల్పక కల్పవృక్ష వన ఆవరణ, మందార కల్పవృక్ష వన ఆవరణ, కదంబ కల్పవృక్ష వన ఆవరణ ఉంటాయి. కదంబవనంలో శ్యామలాదేవి కూడా నివాసం ఉంటుంది. జలాన్ని నియంత్రించే చెట్లు కదంబ చెట్లు. అలాగే ఎక్కడెక్కడి శక్తులను కూడా ఆకర్షించి ఇచ్చే శక్తి ఈ కదంబవనానికి ఉంటుంది. అటువంటి కదంబవనాలను ధ్యానించినంత మాత్రం చేతనే మన కోరికలను శ్రీ లలితా అమ్మవారు తీరుస్తారు అని చెప్పబడుతోంది. తమిళనాడులో మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్న మధురై నగరాన్ని ఒకప్పుడు కదంబవన క్షేత్రమని పిలిచేవారు. ఎందుకంటే
కదంబవనం అప్పట్లో అక్కడ ఉండేది. వచ్చే భాగంలో సుధాసాగర మధ్యస్థ, కామాక్షి, కామదాయిని అనే నామాలకు అర్థం చూద్దాం. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.